ఎక్కడైనా ఇట్లా 99 పైసలకి ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్. అది పరమ దరిద్రంగా ఉండేది కదా ఇదివరకు, అసలు ఎవడు వెళ్ళేవాడు కాదు కదా. ఓ రౌడీయిజం అరాచకాలతో సాగే రాష్ట్రం కదా అది. యోగి ఆదిత్యనాథ్ వచ్చాక దాన్ని సరి చేశాడు కదా, ల్యాండ్ ఆర్డర్ అయ్యి సెటరేట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎవరికన్నా ఇట్లా 99 పైసలకి ల్యాండ్ ఇచ్చారు అక్కడ? రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చాడు అసలు? లేకపోతే ఇట్లా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లు ఇట్లాంటి రాసి ఇచ్చేసారా? వెంటాడతారు అక్కడ. భూములు ఇవ్వడం ఒకటే కాదు, మళ్ళీ వాటికి ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం. ఒక 50 నుంచి 60% ఏంటంటే నిర్మాణానికి సంబంధించి ధనవంతుడు బాగా రికమెండేషన్ ఉన్నాడు అదృష్టవంతుడు అండి. అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు, మహా అదృష్టవంతుడు. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళతో ఉండాలి ఓ రకంగా పుణ్యం అదంతా. దాన్ని ఏమంటారు, గుడ్ లుక్స్ లో ఉండాలి. వీళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటే వాడికి 10 పైసలు అవసరం లేకుండా ఇట్లా భూమి ఇచ్చేసేసి, ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాక ఇప్పుడు నాకే ఇచ్చారనుకోండి అట్ట ఒక 50 ఎకరాలు, నేనేం చేస్తాను? ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడేసి, అరే నాయన డెవలప్మెంట్ తీసుకోండి అంట. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే, అదే వైజాగ్లో ఎన్ని భూములు, ఇప్పుడు అతని మీద నా మధ్యన కేసు పెట్టారు, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మీద. ఏంటది, తెలుగుదేశాన్ని అక్కడ ఎవరో దశపల్లా భూముల దగ్గర అక్కడెక్కడో డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు తక్కువ చూపెట్టారు